శ్రోతలందరికీ నమస్కారం అండి. ఈనాటి మన కథ కనువిప్పు. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, దీప్తిగిరిని పూర్ణవర్మ అనే రాజు పాలించేవాడు. ఆయన మితిమించిన అహంభావి. తనకు ఏది తోస్తే అది సరి అయినదని భావించేవాడు. ఎదుటి వారిని ఏమాత్రం లెక్క చేసేవాడు కాదు. ఇతరుల సలహాలను పెడచెవిని పెట్టేవాడు. ఆయనలో ఉండే మరొక వింత గుణం ఏమిటంటే, తన రాజ్యంలో ఉన్న విశిష్ట వ్యక్తులను, మేధావులను మెచ్చుకొనక చులకన చేసి మాట్లాడేవాడు. అదే ఇరుగు పొరుగు రాజ్యాల నుంచి లేదా దూరదేశాల నుంచి వచ్చిన కవి, పండితులను, గాయకులను ఎంతగానో శ్లాఘించేవాడు. గౌరవించి బహుమానాలతో సత్కరించేవాడు. ఉన్న రాజ్యంలో ఉన్న వాళ్ళని అగౌరవపరిచేవాడు. ఈ కారణాల వల్ల దీప్తిగిరిలోని సమర్థులైన ఎందరో కవులు, గాయకులు, కళాకారులు, శిల్పులు తమకు దీప్తిగిరిలో ఏమాత్రం గుర్తింపు లేదన్న నిరుత్సాహంతో పరదేశాలకు వలసపోసాగారు. ఇలా ఉండగా ఒక రోజున చేనేతలో ప్రవీణుడైన రవిచంద్రుడు అనేవాడు రాజు పూర్ణవర్మను దర్శించి తనకు చేనేతలో గొప్ప ప్రావీణ్యం ఉన్నదని విన్నవించుకున్నాడు. నీది ఏ రాజ్యం అని ప్రశ్నించాడు పూర్ణవర్మ. నాది కలువగిరి ప్రభు అన్నాడు రవిచంద్రుడు. రాజు ఉత్సాహంగా, అలాగా, చేనేతలో నీ ప్రత్యేకత ఏమిటో చెప్పు, వింటాను అన్నాడు. అప్పుడు రవిచంద్రుడు తన భుజానికి తగిలించుకున్న సంచి కింద పెట్టి అందులో ఉన్న ఒక వెండి భరిణిలో నుంచి అతి పలచని వస్త్రాన్ని బయటికి తీసి, ప్రభు, ఇది 3 గజాల పొడవు, 1.5 గజం వెడల్పు గల ఒక పట్టు పీతాంబరం. ప్రభువులు క్షమించండి, ఇది ఆత్మస్థుతి అనుకోకండి. ఇంత పెద్ద వస్త్రాన్ని పిడికిడంత భరిణిలో ఎలగపట్టిందా అనుకోకండి. ఇంత చిన్న భరిణిలో ఇమర్చడం నేతలో అద్భుతమైన నా నైపుణ్యానికి నిదర్శనం కాదా అన్నాడు. పూర్ణవర్మ మందహాసం చేసి, రవిచంద్ర, నేత పనిలో నీ నైపుణ్యం చాలా అద్భుతం. ఈనాటి నుంచి నువ్వు మా ఆస్థానంలో ఉండిపో. నెలకు 1000 రూపాయల జీతంతో పాటు ఉచిత నివాసం కూడా కల్పిస్తాను. మా రాజకుటుంబీకులకు పండుగలకు, పబ్బాలకు, ఇతరత్రా శుభకార్యాలకు వస్త్రాలు నేయడం నీ పని అన్నాడు. రాజు ఔదార్యానికి రవిచంద్రుడు ఉబ్బి తబ్బిబ్బై, చిత్తం ప్రభు అంటూ చేతులు జోడించాడు. 1 నెల గడిచాక రాజు పూర్ణవర్మ, మంత్రి రుచిత శర్మ మారువేషాలతో గుర్రాల మీద దేశాటనకు బయలుదేరారు. రాత్రివేళ చిన్న చిన్న గ్రామాల్లో విడిది చేస్తూ వారం రోజుల తర్వాత తమ రాజ్య సరిహద్దులు దాటి కలువగిరి చేరుకున్నారు. ఆ సరికి బాగా చీకటి పడడంతో వాళ్ళు ఒక సత్రంలో దిగి భోజనాలు ముగించి కాలక్షేపానికి సత్రం బయటకు వచ్చారు. అక్కడ ఒక వ్యక్తి పెద్ద గొంతుతో, నాణ్యమైన వస్త్రాలు ప్రభు, బాబు, కారు చౌక, నాణ్యత చూసి నచ్చితేనే కొనండి అంటున్నాడు, నూనె దీపం వత్తి ఎగదోస్తూ. అతడి చుట్టూ జనం మూగి వస్త్రాలను ఖరీదు చేస్తున్నారు. రాజు, మంత్రి వస్త్రాల నాణ్యతను మరీ పరీక్షించసాగారు. ఇంతలో జనం మధ్య నుంచి సంపన్నుడిలా ఉన్న ఒక అతను ముందుకు వచ్చి, ఇలా మామూలు వస్త్రాలు కాకుండా నీ దగ్గర ప్రత్యేకంగా విలక్షణంగా ఉండే వస్త్రాలు ఏమైనా ఉంటే చూపించు అన్నాడు. ఒక్క క్షణం ఓపిక పట్టండి అని నేతగాడు పక్కన ఉన్న మూటలోంచి ఒక దంతపు భరిణి తీసి, బాబు, ఇందులో 4 గజాల పొడవు, 2 గజాల వెడల్పు ఉన్న 2 పట్టు పీతాంబరాలు ఉన్నాయి అంటూ వాటిని బయటికి తీసి చూపించి, వీటి ఖరీదు కేవలం 20 వరహాలు మాత్రమే అన్నాడు. సంపన్నుడు నేతగాడికి డబ్బిచ్చి వస్త్రాలు తీసుకొని పోబోతూ ఆగి, నువ్వీ రాజ్యం వాడివేనా అని అడిగాడు. కాదు బాబు, దీప్తిగిరి రాజ్యం వాణ్ణి అన్నాడు నేతగాడు. ఆ జవాబుకు సంపన్నుడు ఆశ్చర్యపోయి, ఇంత నైపుణ్యం ఉండి కూడా రాజ్యం వదిలి ఎక్కడికి వలస వచ్చావా అన్నాడు. అందుకు వాడు దిగులుగా ముఖం పెట్టి, మా రాజుగారిది చాలా వింత ప్రవృత్తి బాబు. తన దేశంలోని ప్రముఖ వ్యక్తులను గుర్తించలేని అంధత్వం ఆయనది. ఆయన దర్శనం కోసం ప్రయత్నించి విఫలమయ్యాను. కావలి భటులు అనుమతించలేదు. స్వదేశస్థుడు ఎంతటి మేధావి, కళాకారుడు అయినా రాజదర్శనం లభించదు. ఇతర దేశస్థులమని చెప్పుకోవాలి. అలా చెప్పి రాజదర్శనం సంపాదించినా ఒకవేళ నిజం బయటపడితే కారాగృహ
పాలు కావలసి వస్తుంది. అందువల్లనే విధి లేక ఇలా పరాయి దేశంలో వీధిన పడవలసి వచ్చింది అన్నాడు. ఆ జవాబు వింటూనే రాజు పూర్ణవర్మ ముఖం వెలవెలపోయింది. ఆయన తల ఉంచుకొని మంత్రితో పాటు సత్రానికి తిరిగి వచ్చాడు. నేతగాడి సమాధానం రాజుకు కనువిప్పు కలిగించింది. ఆ మర్నాడు సూర్యోదయంతోనే రాజు తన రాజధానికి బయలుదేరిన రాజు రాజధాని పేరుతోనే రానున్న దసరా పండుగ నాడు రాజ్యంలోని కవి పండితులకు కళాకారులకు ఘనంగా సన్మానం జరుపుకున్నట్లు రాజ్యమంతటా చాటింపు వేయించాడు. అప్పటి నుంచి రాజు తన దేశంలో ఉన్న ప్రముఖులను కళాకారులను శిల్పులను ఎంతో గౌరవించేవాడు. అప్పుడు ఆ రాజు అందరి మన్ననలు పొందుతూ ఎంతో సుభిక్షంగా ఉంది రాజ్యం. బాగుంది కదండి కదా. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.